నమస్కారం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అలాగే అంతే కాంప్లెక్స్ అయిన ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. భారత రాజ్యాంగ చరిత్రలో సామాజిక న్యాయమనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పదం రిజర్వేషన్లు. కాని దాంతోపాటే ఎప్పుడు వినిపించే మరో వివాదాస్పదమైన పదం క్రీమీలేయర్. అసలీ క్రీమీలేయర్ అనేది నిజంగా సామాజిక న్యాయాన్ని అట్టడుగు వర్గాలకు చేర్చుతుందా, లేక అదొక సామాజిక అవరోధంగా మారిందా? ఈరోజు మనం ఈ విషయాలను ఫ్యాక్ట్స్, డేటా ఆధారంగా డీటెయిల్గా విశ్లేషిద్దాం. ముందుకు వెళ్లే ముందు ఒక్కసారి ఈ ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని మీరే గమనించండి. బీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు కల్పించి దాదాపు 33 సంవత్సరాలు గడిచిపోయాయి కదా. అయినా సరే ఇప్పటికీ గ్రూప్ ఏ స్థాయి ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం కేవలం 19.14% మాత్రమే ఎందుకుందంటారు? చట్టమిచ్చిన హామీకి వాస్తవ పరిస్థితులకు మధ్య ఇంత గ్యాప్ ఎందుకుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఈ క్రీమీలేయర్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. అయితే ఈ అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ప్రధానంగా 5 విషయాలు కవర్ చేద్దాం. 1. ఇందిరా సహాని తీర్పు. 2. క్రీమీలేయర్ నిర్వచనం. 3. రూల్స్ అండ్ గ్రౌండ్ రియాలిటీస్. 4. 2024 డేటా. ఇక ఫైనల్గా దీని చుట్టూ ఉన్న ఆ సైద్ధాంతిక ఘర్షణ. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మన మొదటి సెక్షన్, ది ఇందిరా సహాని జడ్జ్మెంట్. భారతదేశ రిజర్వేషన్ల చరిత్రలో ఇదొక టర్నింగ్ పాయింట్. ఈ న్యాయపరమైన ప్రయాణం ఎలా సాగిందో చూస్తే మనకొక ఆసక్తికరమైన విషయం అర్థమవుతుంది. 1992లో ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పిచ్చింది. ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు అమలు చెయ్యాలని స్పష్టం చేస్తూనే అసలు ట్విస్ట్ ఇక్కడ ఇచ్చింది. అదే క్రీమీలేయర్ లేదా సంపన్న వర్గాల సిద్ధాంతం. ఆ తర్వాత 1993లో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి తొలి గైడ్లైన్స్ జారీ చేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అప్పటికి రిజర్వేషన్లు ఇంకా పూర్తిస్థాయిలో అమలులో కూడా రాలేదు. కాని అవి రాకముందే వాటిపై ఇలాంటి పరిమితులు విధించడం స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత 2004 నాటి దవీందర్ సింగ్ కేస్, 2018 నాటి జర్నైల్ సింగ్ కేస్ దగ్గర్నుంచి లేటెస్ట్గా రోహిత్ నాథ్ కేస్ వరకు ఈ క్రీమీ లేయర్ చుట్టూ కోర్టులు ఎప్పటికప్పుడు కొత్త న్యాయ సమీక్షలు చేస్తూనే ఉన్నాయి. ఇక రెండో భాగానికి వద్దాం. అసలీ క్రీమీ లేయర్ను ఎలా డిఫైన్ చేస్తారు? ఈ కాన్సెప్ట్ ఎందుకు పుట్టింది? సింపుల్గా చెప్పాలంటే ఓబీసీ వర్గాల్లో ఇప్పటికే ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా బాగా సెటిల్ అయిపోయిన వారిని రిజర్వేషన్ల ప్రయోజనాల నుంచి పక్కన పెట్టడాన్ని క్రీమీ లేయర్ అంటారు. అంటే ఇప్పటికే ఒక స్థాయిలో ఉన్నవాళ్లకి కాకుండా ఆ అవకాశాలు అత్యంత అణగారిన, ఎప్పుడూ అవకాశాలకు దూరంగా ఉన్నవాళ్లకు చేరాలన్నది కోర్టువారి ప్రధాన ఉద్దేశమన్నమాట. వినడానికి చాలా బావుంది కదూ? అసలు ఈ భావన వెనుక ఉన్న బేసిక్ ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం. రిజర్వేషన్ల బెనిఫిట్స్ అన్నీ కొద్దిమంది ఆధిపత్య వర్గాలే తీసుకోకూడదు అనేది మొదటి లక్ష్యం. దీని ద్వారా ఓబీసీ వర్గాల మధ్య ఉన్న అంతర్గత అసమానతలను తగ్గించొచ్చు అనేది మరో ఆలోచన. అలాగే ఒకే కుటుంబం తరతరాలుగా ఈ ప్రయోజనాలు పొందుతూ ఉంటే మిగతా వారికి అన్యాయం జరుగుతుంది కదా. దాన్ని నివారించి నిజంగా వెనుకబడిన కుటుంబాలకు అవకాశాలు కల్పించాలి. థియరిటికల్గా ఆలోచిస్తే ఇవన్నీ చాలా స్ట్రాంగ్ రీజన్స్గానే కనిపిస్తాయి. అయితే ప్రాక్టికల్గా ఇవి ఎలా అమలవుతున్నాయి అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. అందుకే మనం మూడో భాగంలోకి అడుగుపెడుతున్నాం. నిబంధనలు మరియు క్షేత్రస్థాయి వాస్తవాలు. థియరీకి, ప్రాక్టికల్ రియాలిటీకి మధ్య ఉన్న గ్యాప్ ఇక్కడే మనకర్థమవుతుంది. అసలు ఎవర్ని క్రీమీ లేయర్ అంటారు? దానికున్న లెక్కలేంటి? 1993 కేంద్ర ప్రభుత్వమేమో, అలాగే రాష్ట్రాల మార్గదర్శకాలను బట్టి చూస్తే రాష్ట్రపతి, న్యాయమూర్తులు, ఎంపీల వంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, అలాగే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఆల్ ఇండియా సర్వీసుల అధికారులు డైరెక్ట్గా ఈ పరిధిలోకి వస్తారు. అలాగే తల్లిదండ్రులిద్దరూ గ్రూప్ 2లో ఉండి 40 ఏళ్లలోపు గ్రూప్ ఏకు ప్రమోట్ అయిన వారి పిల్లలు కూడా వస్తారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఇన్కమ్ లిమిట్. సంవత్సరానికి 8 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయమున్న కుటుంబాలను క్రీమీ లేయర్గా పరిగణిస్తారు. అయితే ఇక్కడో చిన్న మినహాయింతుంది సుమా. ఈ 8 లక్షల క్యాలిక్యులేషన్లో ఉద్యోగ వేతనాన్ని, వ్యవసాయ ఆదాయాన్ని నేరుగా కలపకూడదు. డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్ లాంటి ప్రొఫెషనల్స్ వరుసగా 3 ఏళ్లు 8 లక్షల పైన సంపాదిస్తే వాళ్లు కూడా వస్తారు. భారీగా సాగునీటి భూములున్న రైతులు కూడా ఈ లిస్ట్లో ఉంటారు. అయితే అసలు ప్రాబ్లం ఎక్కడొస్తోందంటే దేశం మొత్తానికి ఒకేలాగా 8 లక్షల బ్లాంకెట్ ఆదాయ పరిమితిని పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని బీసీ సంఘాలు అడుగుతున్నాయి. ఆలోచించండి. ఒక్కో రాష్ట్రంలో జీవన ఖర్చులు వేరు,
ఒక మెట్రో సిటీకి, ఒక మారుమూల గ్రామానికి మధ్య ఆర్థిక పరిస్థితులు వేరు. పైగా మేము క్రీమీ లేయర్ పరిధిలోకి రాము అని నిరూపించుకోవడానికి ఒక సాధారణ బీసీ కుటుంబం ఆ సర్టిఫికెట్ల కోసం రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలుసు. ఒకే రూలు దేశం మొత్తానికి వర్తింపచేయడం వల్ల ఎన్నో పరిపాలనాపరమైన చిక్కులు వస్తున్నాయన్నది వాస్తవం. మరి ఈ రూల్స్ వల్ల ఫైనల్గా వచ్చిన రిజల్ట్ ఏంటి? ఇది తెలియాలంటే మనం 4వ సెక్షన్కి వెళ్ళాలి. అదే 2024 నాటి అఫీషియల్ ప్రాతినిధ్య గణాంకాలు. ఇదిగో ఈ నంబర్స్ చూస్తే గ్రౌండ్ రియాలిటీ ఏంటో మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల శాఖ 2024లో రిలీజ్ చేసిన డేటా. దాదాపు 32 లక్షలకు పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీల మొత్తం ప్రాతినిధ్యం 26.32% ఉంది. కానీ నిర్ణయాత్మకమైన గ్రూపే పోస్టుల విషయానికొస్తే 1,19,000 ఉద్యోగాలుంటే అందులో ఓబీసీలు కేవలం 22,000 మందే ఉన్నారు. అంటే 19.14% మాత్రమే. గ్రూప్ బిలో 21.95%, గ్రూప్ డిలో 21.15%గా ఉంది. అంటే 33 సంవత్సరాలు గడిచినా బీసీలు ఇంకా చట్టపరంగా తమకు దక్కాల్సిన 27% ప్రాతినిధ్యాన్ని చేరుకోలేకపోయారు. దీంట్లో జనరల్ మెరిట్లో సెలెక్ట్ అయిన వాళ్లు ఎంతో మనకు క్లారిటీ లేదు. దీన్ని బట్టి చూస్తే ఈ సిస్టంలో ఎక్కడో ఏదో పెద్ద గ్యాప్ ఉందని స్పష్టంగా తెలుస్తోంది కదా. ఇక 5వ మరియు చివరి భాగం ది ఫిలాసాఫికల్ క్లాష్. ఇదంతా కేవలం అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం మాత్రమే కాదు, దీని వెనక ఒక పెద్ద సైద్ధాంతిక ఘర్షణే నడుస్తోంది. ఇలా ప్రాతినిధ్యం తక్కువగా ఉండటానికి కేవలం క్రీమీ లేయరే కాదండోయ్, ఇంకా చాలా అవరోధాలున్నాయని విమర్శకులు గట్టిగా వాదిస్తున్నారు. భారత రాజ్యాంగంలో ఎక్కడా స్పష్టంగా రాయకపోయినా కోర్టులు విధించిన 50% రిజర్వేషన్ల సీలింగ్ ఒక పెద్ద అడ్డంకి. అలాగే ప్రభుత్వాలు బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వకపోవడం మరో మైనస్. 77వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించారు, చాలా మంచి విషయం. కానీ అందులో బీసీలకు అవకాశం ఇవ్వలేదు. ఇవన్నీ చూస్తుంటే ఉద్దేశపూర్వకంగానే కొన్ని నిర్మాణాత్మక అడ్డంకులు సృష్టిస్తున్నారని బీసీ వర్గాలు ఫీలవుతున్నారు. ఇక్కడే మనం 2 డిఫరెంట్ వ్యూ పాయింట్స్ వినాలి. ప్రభుత్వం అలాగే కోర్టులు ఏమంటున్నాయంటే ఆర్థిక ప్రమాణాలు పెడితేనే కదా నిజమైన పేదలకు ప్రయోజనాలందుతాయి అని. కానీ ఓబీసీ వర్గాల వాదన దీనికి పూర్తి భిన్నంగా ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 16(4) ప్రకారం రిజర్వేషన్స్ అనేవి పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్స్ కావు. అవి సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనం ఆధారంగా ప్రాతినిధ్యం కల్పించే సాధనాలు. ఒక మనిషికి డబ్బు రావడం పోవడమనేది తాత్కాలికం. కానీ కులం పేరుతో జరిగే వివక్ష అనేది కొన్ని శతాబ్దాలుగా వస్తున్న నిర్మాణాత్మక అసమానత. కాబట్టి సామాజిక న్యాయం ప్లేస్లోకి ఆర్థిక ప్రమాణాలను తీసుకురావడం వల్ల అసలు రిజర్వేషన్ల బేసిక్ ఫిలాసఫీనే దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఒక బలమైన ప్రశ్న తరచూ వినిపిస్తూ ఉంటుంది. అసలు ఈ నిబంధనల ఉద్దేశ్యం సామాజిక న్యాయాన్ని అందించడమా, లేక అది మొదలు కాకముందే దాన్ని ఎలాగైనా పరిమితం చేయడమా? 1993లో ఓబీసీ రిజర్వేషన్లు అసలు పూర్తిస్థాయిలో అమలు కాకముందే వాటిపై ఆంక్షలు విధించడం చూసి చాలామంది అడిగిన ప్రశ్న ఇది. ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఒక బీసీ కుటుంబం సంవత్సరానికి 8 లక్షల రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తే శతాబ్దాలుగా వాళ్లు ఎదుర్కొంటున్న సామాజిక వెనుకబాటుతనం, వివక్ష రాత్రికి రాత్రే మాయమైపోతుందా? భారతదేశంలో కులం అనేది కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి డిసైడ్ అయ్యేది కాదు. అది సామాజిక, చారిత్రాత్మక అంశం. ఆర్థికంగా ఎదిగినంత మాత్రాన సమాజంలో వారికి దక్కాల్సిన గౌరవం, ప్రాతినిధ్యం పూర్తిగా దక్కుతున్నాయా? ఈ పాయింట్లో చాలా వాస్తవం ఉందని ఎంతోమంది నిపుణులు అంగీకరిస్తారు. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, క్రీమీ లేయర్ ద్వారా నిజంగా సామాజిక న్యాయం అందుతోందా, లేక ఇదొక లిమిటేషన్గా మారిపోయిందా? గ్రూప్ ఏ లాంటి అత్యున్నత పోస్టుల్లో ఇప్పటికి 19% ప్రాతినిధ్యం ఉన్నప్పుడు ఈ నిబంధనలను ఇలాగే కంటిన్యూ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నిజమైన సామాజిక న్యాయం జరగాలంటే కేవలం ఆంక్షలు విధించడం కాదు, అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ఒక విస్తృతమైన చర్చ జరగాలి. ఈ వీడియో చూస్తున్న మీరే ఆలోచించండి. ఈ క్రీమీ లేయర్ అనేది సామాజిక న్యాయానికి ఒక మెట్టులాంటిదా, లేక దాటలేని ఒక అడ్డంకా? ఈ విశ్లేషణను వీక్షించినందుకు ధన్యవాదాలు. మళ్లీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.